పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా, దీవెనలుందగా వరములు పొందగా, దైవ కుమారుని ఈ బలి పూజకు, దైవ కుమారుని బలి పూజకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం, ఘన స్వాగతం. సకల జనావళికై కలువరి గిలిపైన లోకోదారకుడు చేసిన బలిది, సకల జనావళికై కల్వరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలిది, యాజకుడేసు పాపుల బ్రోవగా, యాజకుడేసు పాపుల బ్రోవగా, తండ్రికి చేసిన బలియాగమునకు, తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, స్వాగతం శుభ స్వాగతం, ఘన స్వాగతం. పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. విశాఖపట్నం అగ్రపీఠం, ఉక్కు నగరం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పుగిరి రాముడు మరియు పుష్పారాణి పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి పుగిరి పుష్పారాణికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పుగిరి రాముడు, స్వర్ణకాంతి కిరణ్, పూర్ణిమ, ప్రిష, జనిత, పుగిరి ప్రవీణ్య కుమార్, రమ్య, లియా, మస్తూరి రాజేష్, ప్రవళిక, పుగిరి ప్రశాంత్ వదన్ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతిక మోనారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని అమ్మ ప్రమీలారెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కర్రి తేజ మరియు పూర్ణమ ఈశ్వరరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కొవ్వూరి వెంకటరెడ్డి, చెంటమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డి లక్ష్మి, డి రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్ యాదవులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న చార్లెస్ రాజ్ చరిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గాదె రాజశేఖర్ రెడ్డి, అనిత, గాదేమర్రెడ్డి, చిన్నమ్మ, జక్కిరెడ్డి, చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కాంచనపల్లి విచారణ 86వ పుట్టినరోజు జరుపుకుంటున్న
అంతోనమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, శ్యామల చెన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి శ్యామల అంతోనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బాలయ్య నగర విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట రిషికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పూదోట లూర్దు రాజా, శాంతరాణి, జి జేవియర్, విజయ, కిరీటిరాణి, కిరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మైత్రాసనం తూబాడు విచారణ పెంటారెడ్డి శౌరెడ్డి జ్యోత్స్న కుటుంబంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆరాధ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానం, శాంతమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని యేసు తిరుహృదయము పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గబడారి పుష్పవల్లికి మంచి ఆరోగ్యం, వివాహం విషయంలో ఉన్న ఆటంకాలు తొలగి త్వరగా వివాహం జరగాలని, కుటుంబ తలంపులు నెరవేరాలని గబదారి సుందరి, దీపారాణి, సౌజన్య, స్వర్ణలత సమర్పిస్తూ ఉన్నారు. సాలూరు విచారణ గబడారి రాజారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె గబడారి దీపారాణి అమెరికా నుంచి సమర్పిస్తూ ఉన్నారు. కేజీపాలెం రాంబల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మడగల మోహన సాయికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని అమ్మమ్మ లక్ష్మి సమర్పిస్తూ ఉన్నారు. డి స్వరూపరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వీరికి వీరి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఉద్దేశాల గురించి పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఆయన యొక్క కారుణ్యానికి, ప్రేమకు, దయకు అంతులు లేవు, అవధులు లేవు. అనంతమైనటువంటి ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే మనము మానవులుగా మన యొక్క బలహీనత వల్ల ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మనల్ని వెతుక్కుంటూ ప్రభువు మన దగ్గరికి వస్తాడు. మనల్ని రక్షించాలని చెప్పేసి ఆయన తపన పడుతూ ఉంటాడు. అందుకే మరి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు. మరి ఆ విధంగా ఆయన కరుణ, ప్రేమ, దాని యందు మనకు విశ్వాసం ఉందా? మరి ఆ విధంగా మన తరపున మనము సహకరిస్తూ ఉన్నామా ప్రభువుకి? ప్రభువు చెంత మనం కూడా చేరాలని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని క్రీస్తు ప్రభు తన యొక్క తండ్రి ప్రేమ గురించి తప్పిపోయిన గొర్రెపిల్ల మరియు పోగొట్టుకున్నటువంటి యొక్క నాణ్యము ద్వారా ఈరోజు సుశేష పఠనంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నువ్వు తప్పిపోయావా? అయితే నిన్ను నీవు కనుగొన్నావా? ఒకవేళ నీవు తప్పిపోయి నిన్ను నువ్వు కనుగొంటే మరి నీ కుటుంబంలో తప్పిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ సమాజంలో నీకు తెలిసిన తప్పిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ యొక్క గ్రామంలో, మీ విచారణలో నీకు తప్పిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వారు గనక నీకు తెలిసి ఉంటే మరి వాళ్ళు కనుగొనేటట్లు నువ్వు దోహదపడాలి, నువ్వు సాయపడాలి. ఆ విధంగా పడుతూ ఉన్నావా? లేకపోతే ఫరిసీయులు, ధర్మశాస్త్ర బోధకుల మాదిరిగా మనము వేరే వాళ్ళు మంచి చేస్తూ ఉంటే వాళ్ళు నిందిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము దేవుని బిడ్డలం, క్రీస్తు ప్రభు శిష్యులం, శిష్యురాళ్ళం. అటువంటి ప్రేమ, అటువంటి కరుణ, అటువంటి దయా వాత్సల్యం మనందరికీ కూడా ఉండాలి. అది ఉందా లేదా మనకు? ఆ లేని సందర్భాలు, స్వార్థపూరితంగా మనం జీవించినటువంటి యొక్క సందర్భాలు గుర్తు తెచ్చుకొని, మరియు మనం చేసినటువంటి ఇతర తప్పిదాలను కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలు యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని.
ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానం చేసిన శాశ్వత జీవమునకు పాత్రులమగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నా ప్రభువుకు యేసుక్రీస్తు కూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, నిజమైన సున్నతిని పొందినది మనమే గాని వారు కాదు. ఏలైనా మనము దేవుని ఆత్మ ద్వారా దేవుణ్ణి పూజింతుము. మన యేసుక్రీస్తునందలి జీవితమున మనము ఆనందింతుము గదా. బాహ్య ఆచారాల మందు మనకు ఎట్టి నమ్మకము లేదు. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలైనా బాహ్యాచారములతో క్షేమముగా ఉండగలనని ఎవడైనను అనుకునినచో నేను అట్లు అనుకున్నటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే 8వ రోజున నాకు సున్నతి గావింపబడినది. పుట్టుకొచ్చే ఇశ్రాయేలీయుడను, బెన్యామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హెబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిచయుడను. నా మత ఆసక్తిచే దైవ సంఘము హింసించి తిని ధర్మశాస్త్రమునకు విధేయుడనై మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశం ఉన్నదో అంతవరకు నేను నిర్దోషిని. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వాణ్ణి అన్నిటినీ క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వాడిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును సేవించు వాళ్ళెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించి వాళ్ళలో సంతసింతురు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువునకు చెంది ఉన్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లరూ సంతసింపుడు. అందరూ ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించిన వారలలో సంతసింతురు. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు. ప్రభువును సేవించి వారెల్లరూ సంతసింతురు.
చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకారలో ఏలు నేనుండగా నీదు హస్తం నన్ను నడిపించును. అంధకారలో ఏలు నేనుండగా నీదు హస్తం నన్ను నడిపించును. ఆశ నాకు ఒక్కటి ఉన్నదయ్యా, చక్కనైన నీదు ఇల్లు నే చేరగా. ఆశ నాకు ఒక్కటి ఉన్నదయ్యా, చక్కనైన నీదు ఇల్లు నే చేరగా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపమును అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెతకదా? అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చెరబిలచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెంది ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గ్రామంలో ఒక కుటుంబంలో 2 అన్నాదమ్ములు గొర్రెలను దొంగలించడం వల్ల వాళ్ళకు ఒక పెద్ద శిక్ష ఇచ్చారు ఆ గ్రామస్తులు. అదేంటంటే వారి యొక్క నుదుటి మీద
ఎస్టీ అని చెప్పేసి వాత పెట్టారు. చిన్నప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తే మన అమ్మలు వాళ్ళు ఏం చేస్తారు, చలాకు కాలబెట్టేది అంటారు కదా, ఆ విధంగా వాత పెడతాను అంటూ ఉంటారు. అయినా కానీ తప్పులు చేస్తాం, పెడుతూనే ఉంటారు, కొన్నిసార్లు వాత పడతానే ఉంటాయి. అయితే వీళ్ళకు కూడా ఆ విధంగా ఏమి వాత పెట్టారంటే ఎస్టీ అంటే ఇంగ్లీష్లో ఎస్టీ అంటే షీప్ థీఫ్, గొర్రెల దొంగ. షీప్ అంటే గొర్రెలు, థీఫ్ అంటే దొంగ, గొర్రెల దొంగ అని చెప్పేసి ఇంకా మనకు తెలుసు జీవితాంతం కూడా అలానే ఉండిపోతుంది. ఆ మచ్చ, ఆ యొక్క వాత జీవితాంతం అలానే ఉండిపోతూ ఉంది. అయితే ఆ ఇద్దరి అన్నదమ్ములు ఒకడు, నేను ఈ ఊర్లోనే కనుక ఉంటే ఈ విధంగా చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తూ ఉంటుంది, వాళ్ళకు చూసిన వాళ్ళని ఏందని అడుగుతూ ఉంటానని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళారు. వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ మచ్చ అయితే పోదు, ఆ వాత అయితే పోదు. అక్కడ కూడా ఏంటి ఎస్టీ అని ఉంది ఇక్కడ నీకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ఆయనకి ఏం చెప్పుకోవాలో ఆయనకు అర్థం కావట్లేదు. నేను గొర్రెల దొంగనని ఆయన చెప్పుకోలేడుగా. అందువల్ల పాపం ఆయన బాధతోటి ఇంకా ఇలా ఉంది, నేను మారగలనా, ఈ విధంగా నా అవమానంతో ఇలా ఉండాలా, అసలేంటి నా జీవితం అనేటువంటి ఒక గిల్ట్ ఫీలింగ్, అపరాధ భావముతోటి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏదో బలహీనతలో నేను తప్పు చేశాను, నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా దేవుడు కరుణామయుడు ప్రేమామయుడు అని చెప్పేసి ఆ విధంగా తను మార్చుకొని ఆ దేవుని యొక్క కరుణ ప్రేమ దయ మీద ఆధారపడి గనక జీవిస్తే దేవుడు శక్తినిచ్చి ఉండేవాడు. అలా కాకుండా ఆయన యొక్క ప్రాణాన్ని తీసేసుకున్నాడు. కానీ ఆయన యొక్క సోదరుడు, నేను చెప్పాను కదా, ఎక్కడికి పోలేదు, జరిగిందేదో జరిగింది, అయిందేదో అయింది, నేను ఇక్కడే ఉంటాను, ఈ గ్రామంలోనే ఉంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, మంచిగా జీవిస్తాను నేనని చెప్పేసి అక్కడే ఉండి చాలా మంచిగా జీవిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒక స్ట్రేంజర్ ఆ ఊరికి కొత్తగా వచ్చాడనమాట. ఆయన వచ్చి ఆ విధంగా అతన్ని చూసినప్పుడు ఎస్టీ అని ఉంది పైన, ఇక్కడ ఎస్టీ అని ఆ వాత ఉంది. అప్పుడు ఒక అబ్బాయి ఉంటే, చిన్న అబ్బాయి ఉంటే అడిగాడు, ఏంటి ఆయన నుదుటి మీద మరి ఎస్టీ అని ఉంది అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నాకైతే తెలియదండి, అది నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అది పెట్టినప్పుడు నేను పుట్టలేదు, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, అలానే ఉంది ఆయనకి. అయితే ఎస్టీ అంటే నాకు తెలిసినంతవరకు నేను అనుకుంటున్నాను సెయింట్. ఎస్టీ అంటే సెయింట్ అంటే పునీతుడు, ఆయన పునీతుడని అనుకుంటున్నాను నేను, అందుకని ఎస్టీ అని వేసినట్లున్నారు దాని మీద వాత అని చెప్పాడు. ఎందుకంటే ఈయన తన యొక్క ప్రవర్తనను మార్చుకొని, తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఒక మంచి వ్యక్తిగా ఆ విధంగా అబ్బాయి చెప్తూ ఉన్నాడు ఆ స్ట్రేంజర్కి. ఏమని? ఇదిగో ఈయన మా ఊర్లో అందరికీ సాయం చేస్తాడు, చాలా చక్కగా జీవిస్తాడు, అందరిని మంచిగా పలకరిస్తాడు, అందరి ఎడల ప్రేమను చూపిస్తాడు, చాలా చక్కనైనటువంటి మంచి గుణాలు లక్షణాలు ఆయనలో ఉన్నాయి, అందువల్లనే నాకు తెలిసేది సెయింట్, నా ప్రకారం అయితే సెయింట్ ఆయన, అందుకని చెప్పేసి ఆ విధంగా ఎస్టీ వేసి ఉంటారేమో అని చెప్పేసి ఆయన అన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఈయన దేవుని యొక్క కరుణ ప్రేమ వాత్సల్యం అనంతము, అది మరి అవధులు లేనిది, అంతులేనిది అన్నటువంటి ఒక విషయాన్ని ఆయన ఎరిగాడు. ఇంకోసారి ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నాడు, ఎక్కడికి పోతున్నావు అని చెప్పేసి ఫాదర్కి ఎదురైనప్పుడు, నేను కొండ మీద నుంచి సముద్రంలో దూకటానికి వెళ్తున్నాను, ఎందుకయ్యా అంటే ఈ పాపపు బ్రతుకు నేను భరించలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు ఆ ఫాదర్ అంటూ ఉన్నాడు, ఈ పాపపు బ్రతుకు భరించలేకపోవటం ఏంటి, మనకు దయగలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మనస్ఫూర్తిగా క్షమాపణను కోరుకుంటే ఆయన క్షమిస్తాడు కదా, నువ్వెందుకు మరి ఈ విధంగా నీ యొక్క ప్రాణాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఆత్మహత్య చేసుకొని వెళ్తూ ఉన్నావు అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అబ్బాయి ప్రభు క్షమిస్తూ ఉన్నాడు, కానీ నా జీవితం ఎలా ఉందంటే నా బ్రతుకు చిల్లుబడ్డ కొండ లాంటిది, ఒక రంధ్రం పడ్డటువంటి కొండ, దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా కూడా అది ఎంటీ అవుతూ ఉంది, ఖాళీ అవుతూ ఉంది ఆ కొండ. నా జీవితం కూడా అలానే ఉంది, నా ఆత్మ అలానే ఉంది, దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, మళ్ళీ మరుసటి క్షణమే నేను తప్పు చేస్తున్నాను, మరుసటి రోజే నేను తప్పు చేస్తూ ఉన్నాను, నాది చిల్లుబడ్డ కొండ లాంటిది నా జీవితం అన్నప్పుడు ఆ ఫాదర్ అంటూ ఉన్నాడు ఆ అబ్బాయితోటి, నీ జీవితం ఈ విధంగా చిల్లుబడ్డటువంటి యొక్క కొండ అయితే ప్రభువు యొక్క ప్రేమ, తండ్రి దేవుని యొక్క కరుణ, ఆయన యొక్క వాత్సల్యం సముద్రం లాంటిది, సముద్రం లాంటిది అది. నీ చిల్లుబడ్డ కొండను తీసుకుని వెళ్ళే సముద్రంలో పెట్టు, సముద్రంలో పెట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, చిల్లుబడ్డ కొండను సముద్రంలో పెడితే అది ఎంటీ అవుతుందా, అది ఖాళీ అవుతుందా? కాదు. సముద్రం మనకు తెలుసు ఎలా ఉంటుందో. అంటే ప్రభు యొక్క కరుణ ప్రేమ అంటే ఆ విధంగా మన యొక్క పాప జీవితం కావచ్చు,
మన బలహీన జీవితం కావచ్చు, ఏదైనా కూడా ప్రభుతోటి, అంటే సముద్రంలో పోయి ఆ చిల్లుబడ్డ కొండను పెట్టమంటే ప్రభు యొక్క కరుణ, ప్రేమ, అవాత్సల్యం, ఆయన యొక్క క్షమాగుణం, దానితోటి మనం అంటిపెట్టుకొని జీవించాలి. అంటే ప్రభువుతోటి మనము అంటిపెట్టుకొని జీవించినట్లయితే మనకెన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క కరుణను, ప్రేమను, క్షమను మనం గనక నమ్మి, నా దేవుడు దయగల దేవుడు, నా ప్రభువు క్షమించేటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు అని చెప్పేసి గనక మనకు ఆ విశ్వాసం గనక ఉన్నట్లయితే ఆ విధంగా అంటిపెట్టుకొని జీవిస్తే ఎంత బలహీనంలో అయినప్పటికీ కూడా మనం మంచిగా జీవించగలం. దేవుడు మనల్ని మారుస్తాడు. అదిగో ఆ రెండవ సోదరుడు ఏం చేసి ఆ ఊర్లోనే ఉన్నాడు, పునీతుడు అని అనిపించుకున్నాడు. షీప్ థీఫ్, గొర్రెల దొంగ అనే అతను ఒక పునీతుడు అని అనిపించుకున్నాడు. ఈ అబ్బాయి అర్థం చేసుకున్నాడు, నిజమే కదా, దేవుని కరుణ అనంతమైనది, సముద్రం లాంటిదని చెప్పేసి ఈయన కూడా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను మనకిటువంటి మరి నమ్మకం ఉందా? నువ్వు నేను మనందరం కూడా బలహీనులమే, మానవులుగా అందరం కూడా బలహీనులమే. ఏదో ఒక రీతిలో, ఆలోచన రీతిలోనో, మన యొక్క ప్రక్రియలోనో ఏదో విధంగా మనం తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ తప్పులు చేసే యొక్క అపరాధ భావంతో ఆ విధంగా, అయ్యో నేను తప్పు చేశానా, నన్ను దేవుడు క్షమిస్తాడా, రోజు చేస్తూనే ఉన్నా, ఏంటి నా బలహీనత అని చెప్పేసి మనం బాధపడుతూ దేవుని యొక్క కరుణను, ప్రేమను, క్షమాగుణాన్ని మనము మరి అనుమానిస్తూ ఉన్నామా? ఒకవేళ ఆ విధంగా ఉంటే తప్పది, చాలా తప్పు. ఆ విధంగా గనక ఉంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడు. తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి మనందరి కోసం పంపించి, ఈ యొక్క మానవుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ నన్ను నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్పేసి ఆ యొక్క ప్రక్రియలో, ఆ యొక్క పనిలో ఏం జరిగింది? ఎంతగానో ప్రేమించినటువంటి తన యొక్క ఏకైక కుమారుణ్ణి శిలువ మరణం, అవమానకరమైనటువంటి ఒక మరణానికి గురి చేయాల్సి వచ్చింది, రక్తం చిందించాల్సి వచ్చింది. దేవుడయ్యిండు కూడా ఈ లోకానికి ఆ విధంగా జీవించాల్సి వచ్చింది. అంత త్యాగం, అంత ప్రేమ, తండ్రి ప్రేమ తన యొక్క ఏకైక కుమారుని, ఎందుకంటే ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుడు. అందుకే చూడండి, ఆ ప్రేమను సుంకరులు తెలుసుకున్నారు, ఆ ప్రేమను మరి పరిశీలు ధర్మశాస్త్రజ్ఞులు తెలుసుకోలేకపోయారు, పాపాత్ములు తెలుసుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్తూ మనం మొదటి వచనంలో చూసాం, అందరూ యేసు బోధన వింటూ ఆయన దగ్గరకు వచ్చుచుండిరి, వెళ్తూ ఉన్నారు ఆయన దగ్గరికి. ఎందుకంటే ఆయనలో ఈ యొక్క ప్రేమను, అంటే తండ్రి ప్రేమను, మన తండ్రి దేవుని యొక్క ప్రేమను ఆయనలో చూచారు, వాళ్ళు యేసు ప్రభువులో చూచారు. ఏదో వాళ్ళకు ఆకర్షణ, వెళ్ళారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్తూ ఉంటే వీళ్ళు నిందిస్తూ ఉన్నారు, ఈయన పాపులతోటి, సుంకలతోటి భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి జీవిస్తున్నాడని చెప్పేసి నిందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ రెండు ఉపమానాలు చెప్పాడు. తప్పిపోయిన గొర్రెపిల్ల, గొర్రె 99 ఉన్నాయి, కానీ ఒక్కటే కదా తప్పు. చాలామంది కూడా దీన్ని అపార్థం చేసుకుంటారు. ఏంటంటే 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్కటి పోతే పోయింది కదా, 99ని అరణ్యములో వదిలి, ఎడారిలో వదిలి వెళ్ళిపోయాడంటారు. ఆయన కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. 99 అరణ్యం అంటే మనకు తెలుసు, ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజల్ని మన్నా కురిపించి బతికించాడు ఎడారిలో. అటువంటి దేవుడు మరి ఎడారిలో ఉన్నటువంటి 99 గొర్రెలను బ్రతికించలేడా, చూసుకోలేడా? కానీ ఆయన కావాల్సింది ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదు, ఒక మనిషి కూడా తప్పిపోకూడదు అని చెప్పేసి ఆ విధంగా చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే మోయిస్ కూడా అలానే ఉంటుంది. ఆయన ఎందుకు మోసెస్ అని పేరు వచ్చింది? వాళ్ళ మామ జత్రో గొర్రెలను కాస్తూ ఉంటే ఒక గొర్రె పాపం తప్పించుకొని వెళ్ళిపోతుంది దప్పికైతే. అది ఒక దగ్గర సరస్సులో అది నీళ్లు తాగుతూ ఉంటే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు తాగుతుంటే అప్పుడు ఆ మోసెస్ అంటాడు, అయ్యో నీకు నీళ్ళు దప్పికైందని చెప్పేసి నాకు తెలియదు, తెలుసుంటే తీసుకొని వచ్చండు అని. అయినా నువ్వు అంత దూరం పరిగెత్తుకుంటూ నీళ్ళ కోసం వచ్చి అలసిపోయి ఉంటావు కదా, నీళ్లు బాగా తాగావా అని చెప్పేసి ఆ గొర్రెను భుజాల మీద వేసుకొని పోతాను రా అని చెప్పేసి భుజాల మీద వేసుకొని వేరే గొర్రెల దగ్గర తీసుకొని వచ్చాడంట. అందుకని దయగల వాడు కాబట్టి మోయిజుకి ఆ యొక్క పాత్ర ఇచ్చాడు దేవుడు, ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేదానికి. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రెండు ఉపమానాలను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మొదటిది, దేవుడు ఎవరమైనా కూడా తప్పిపోతే ప్రాయశ్చిత్త పడకుండా, పశ్చాత్తాప పడకుండా ఉన్నట్లయితే వాళ్ళు తర్వాత అయినా తిరిగి వస్తే దేవుడు వెతుక్కుంటూ ఉంటాడు వాళ్ళు తిరిగి వస్తే దేవుడు తన చెంత చేర్చుకుంటాడు. ఇక రెండవది నాణ్యం. 10 నాణాలు ఒకటి పోతే ఏముంది, 9 ఉన్నాయి కదా, ఆ ఒక్కటి కోసం లైట్ వెలిగించటం, ఓడ్చటం, ఎంత శ్రమ తీసుకుంది అంటే ఒక్కడు కూడా తప్పిపోతే అతని ఎంత విలువ, ఆయన యొక్క విలువ, ఆ వ్యక్తి యొక్క విలువ ఇక్కడ మనకు రెండవ ఈ యొక్క ఉపమానం ద్వారా తెలుస్తూ ఉంది. ఎవరైనా సరే
ఒక్కరు తప్పిపోయినా కూడా ప్రభు బాధపడతాడు, శ్రమ తీసుకుంటాడు, ఏదో విధంగా బతికించాలని చూస్తాడు. ఒక సువార్త ద్వారా, ఒక ప్రసంగం ద్వారా, లేకపోతే ఒక మంచితనం ద్వారా ఏదో ఒకటి ఆ విధంగా ఆపద జరిగినప్పుడు అయ్యో నాకు ఇలా జరిగిందే ప్రభు చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలని. మనమే అది గమనించకుండా దూరంగానే ఉంటూ ఉంటాం. అది నాకు విలువ, ఆ వ్యక్తి నాకు విలువ, నాకు దూరం అయ్యాడని చెప్పేసి అమ్మ దగ్గరికి ఊడుస్తూ లైట్ పెట్టుకొని ఆ విధంగా ప్రభు కూడా ఎన్నో విధాలుగా మన వెనక వస్తూ మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఆ విధంగా దొరికినప్పుడు నాణ్యం ఆ స్త్రీ ఎలా ఆనందపడిందో ప్రభువు కూడా అలానే ఆనందపడతాడు. అయితే ఇక్కడ నాణ్యం పోయింది, గొర్రె పోయింది. నాణ్యము గొర్రె కాకుండా, తప్పిపోవటం కాకుండా మన యొక్క సమాజంలో ఎంతమంది తప్పిపోతూ ఉన్నారు. విచారణలో గుడికి రాకుండా దేవుణ్ణి మర్చిపోయి దేవునికి దూరం అయ్యే తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా మన విచారణలో? తర్వాత మన యొక్క సమాజంలో ఏదో ఒక బాధలకు దానికి దీనికి గురువై మానసికంగా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే మన యొక్క క్రైస్తవ మతంలో చాలామంది కూడా దాని పరిపూర్ణతను తెలుసుకోలేక క్రైస్తవ మతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు బయట కొన్ని సంఘాల్లో. అబ్బా ఆ ఉపన్యాసం బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అది వింటారు, చివరికి వాళ్ళే తప్పిపోతూ ఉంటారు, క్రైస్తవ మతానికి దూరం అయిపోతూ ఉంటారు. తర్వాత కుటుంబంలో భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తూ ఉంటాయి, సపరేషన్, విడాకులు, వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండి పిల్లలు పాపం తప్పిపోతూ ఉంటారు, వృద్ధులు తప్పిపోతూ ఉంటారు, చూసుకోకుండా వీళ్ళతో ఏముందిలే ఇలా వృద్ధులు అయిపోయారు అని చెప్పేసి వాళ్ళు కూడా తప్పిపోతూ ఉంటారు. మనము సర్వే చూసినట్లయితే బ్రిటన్లో, ఇంగ్లాండ్ దేశంలో 2,50,000 మంది వాళ్ళు తప్పిపోతూ ఉన్నారు సంవత్సరానికి. అమెరికాలో 50,000 మంది పోతూ ఉన్నారు, 500 మంది చనిపోతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళందరూ పోతూ ఉన్నారంటే ఇదిగో తల్లిదండ్రుల మధ్య ఒక ప్రేమ లేక, వాత్సల్యం లేక, కరుణ లేక, వాళ్ళలో కలయిక లేక, క్షమించుకునే గుణం లేక, వాళ్ళు ఆ విధంగా మాట్లాడకపోతే పిల్లలు పాపం అది ఆ ఎఫెక్ట్ అయ్యి ఆ విధంగా వాళ్ళు పారిపోతూ వెళ్ళిపోతూ ఆ విధంగా మరణిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మన దేశంలో కూడా ఎంతోమంది ఈ విధంగా పోతూ ఉన్నారు. మన సెల్ ఫోన్లు పోతే, ల్యాప్టాప్లు పోతే, యాపిల్ ఫోన్గా అవన్నీ పోతే అబ్బో దానికి అనుకోవటానికి, మనం ట్రాక్ చేయడానికి మనకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక అబ్బాయి తప్పిపోతే, ఒక వృద్ధుడో లేకపోతే ఇంకొక మనిషి తప్పిపోతే దానికి మార్గాలు లేవు. ఎవరు ముఖ్యం? సెల్ ఫోన్ ముఖ్యమా? ల్యాప్టాప్ ముఖ్యమా? ఒక వ్యక్తి ముఖ్యమా? అందుకే నువ్వు తప్పిపోయావా? మరి నిన్ను నువ్వు కనుగొన్నావా? నువ్వు తప్పిపోతే, నిన్ను నువ్వు కనుగొంటే మరి నీ యొక్క కుటుంబంలో ఎవరు తప్పిపోయారు? నీ పిల్లలు తప్పిపోయారా? నీకు దూరంగా ఎందుకు తప్పిపోయారు? నీ భార్య నీకు తప్పిపోయిందా? లేకపోతే నీ భర్త తప్పిపోయాడా? ఎందుకు తప్పిపోయారు? అందుకే కరుణ, జాలి, క్షమించే గుణం అవన్నీ మనకు ఉండాలి, మన తండ్రికి ఉన్నాయి. ఆ విధంగా తండ్రికి ఉన్నట్లు మనం కూడా అవి అవలంబించుకొని ఆ విధంగా అటువంటి గుణాలు మనం కలిగి జీవించాలి. కానీ ఈరోజు మంచి చేస్తూ ఉంటే పరిసయ్యులు నిందిస్తూ ఉన్నారు. అలా మనం చేస్తూ ఉన్నామా? ఎవరైనా ఏదైనా మంచి చేస్తూ ఉంటే స్వార్థంతో మనము దాన్ని అడ్డుకుంటూ ఉన్నామా? వీళ్ళ మాదిరిగా ఎలా జీవిస్తూ ఉన్నాం? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తండ్రి దేవుని కరుణ, ప్రేమ, వాత్సల్యం అనంతమైనది, అంతులేనిది, అవధులేనిది. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మనం గనక పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తపడి ప్రభు క్షమిస్తాడు. ఆ విధంగా మనల్ని మనం కనుగొందాం. తర్వాత వేరే వాళ్ళని కూడా వాళ్ళు కనుగొనేటట్లు మనము దోహదపడదాం. అటువంటి శక్తిని ప్రభువు మనకు ప్రసాదించమని యొక్క దేవుడి బలి పూజలో మనము ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువే మనకు చెప్పి ఉన్నాడు, మీరు అడగండి ఇవ్వబడును, వెదకండి దొరకను, తట్టండి తెరవబడనని చెప్పేసి. కాబట్టి అటువంటి విశ్వాసంతో మనము మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. కార్డినల్స్ గురించి, మేత్రానుల గురించి, గురువుల గురించి, కన్యాస్త్రీల గురించి, సువార్థికుల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి తోడుగా ఉండాలని, వారికి శక్తిని ప్రసాదించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశ నాయకులు, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకుడి గురించి ప్రార్థన చేద్దాం. వారికి ప్రభువు మరి నిస్వార్థ బుద్ధిని ప్రసాదించాలని, తండ్రి దేవుని మాదిరిగా అటువంటి కరుణ, దయా, ప్రేమను వాళ్ళకు ప్రసాదించి పేదల ఎడల వాళ్ళు జాలి కలిగి జీవించేటట్లుగా వారికి కావాలని మంచి మనసును ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. అనారోగ్యములతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వ్యాధి మళ్ళీ 2వ వేవ్ ఇది చోటు చేసుకుంటూ ఉంది, ఎంతోమంది దానికి గురవుతూ ఉన్నారు. అలా కాకుండా ప్రభు తన యొక్క శక్తితోటి దీన్ని ఆపి ఆ విధంగా అందరూ కూడా ప్రభు యొక్క శక్తిని తెలుసుకొని ఆయన యొక్క విశ్వాసంలో బలపేరేటట్టు ప్రార్థన చేద్దాం. మన గురించి, మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించిగా కొన్ని క్షణాలు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయాజలములను మా మీద కుమ్మరింపజేసి రక్షించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాలాగ్ర పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యాను మానమందు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే
ప్రభు జీవాహారం, మన ఆత్మల కలితీర్చే ప్రభు ఆత్మీయాహారం, మన ఆత్మల కలితీర్చే ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం, అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములు మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి. నేను తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్ను ఆదరించిన నా గొప్ప తండ్రివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్ను ఆదరించిన నా గొప్ప తండ్రివి. నేను తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి. ప్రేమతో పిలిచితివి కాపరి, నన్ను మందలోన చేర్చితివి మేపరి. నీ ప్రేమతో పిలిచితివి కాపరి, నన్ను మందలోన చేర్చితివి మేపరి. పచ్చిక బయళ్ళు మేపితివి, నన్ను స్వచ్ఛంగా నన్ను పిలిచితివి. పచ్చిక బయళ్ళు మేపితివి, నన్ను స్వచ్ఛంగా నన్ను పిలిచితివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్ను ఆదరించిన నా గొప్ప తండ్రివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్ను ఆదరించిన నా గొప్ప తండ్రివి. నేను తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి. తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి.